జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా, మేమందరం కూడా బస్సులలో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణ మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు, భారంగా అంటే వాళ్ళ మీద వనకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సులను చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ రోజున. ఇది ఒక బ్రహ్మాండమైన మహిళా ఉచిత ప్రయాణం ఆర్టీ బస్సులో అనే ఒక స్కీమ్ గురించి వాళ్ళు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఆ పథకం గురించి ఆ మహిళలు చెప్తుంటే నేను ఆ రోజు బస్ కండక్టర్ని అడిగినా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, నేను పడంచేరు నుంచి నిజామాబాద్ ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావంటే 2 ట్రిప్పులు కొడతాను అన్నాడు తను. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అని అన్నాడు. రోజు ఎంత